विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇవే, చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. టికెట్స్ దొరికినా కూడా అందరం బ్యాగ్ ప్యాక్ చేసుకుని అయితే చెక్అవుట్ చేసేసినాం రూమ్స్. కొండపైకి వెళ్తున్నాం, దర్శనం రేపు ఉంది. ముంగట్టున్న కొండ పైన టెంపుల్ అయితే ఉంటుంది. మా ఫ్యామిలీలో కొంతమంది స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నారు. ఇవే అల్పిరి మెట్లు, ఇక్కడ నుంచి అయితే ఎక్కాలి. మేమైతే కొంతమంది కార్లో వెళ్తున్నాం. కార్లో వెళ్ళే రూట్ అయితే ఇటు సైడ్ ఉంటుంది. అక్కడ కొంతమంది అయితే డ్రాప్ అయిపోయారు, మా బాబాయ్ వాళ్ళు పిల్లలు. सदा वेङ्कटेशं ఇందాక అల్పిరి మెట్లు చూపించిన కదా, అవే ఇవి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చిన్న పూజ లాంటివి చేసి స్టార్ట్ అవుతారు అందరూ. ఎవరెవరికి స్టెప్స్ ఎక్కుతారు అంటే మా బాబాయ్, దీక్షిత, విక్కీ, వైషు, హారిక వీళ్ళందరూ అయితే ఎక్కుతారు, 5 మెంబర్స్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం అయితే. ఇప్పుడు నేను ఈ స్టెప్స్ దగ్గరికి ఎందుకు వచ్చినానంటే, దీక్షితకి 12 years రాలేదు ఇంకా. ఇక్కడ రూల్ ఏముందంటే 12 years వచ్చినాకనే వాళ్ళు స్టెప్స్ ఎక్కాలని. ఒకవేళ దీక్షితని తీసుకోకపోతే మళ్ళీ నేను రిటర్న్ తీసుకెళ్ళిపోతా. ఇక వీళ్ళు మెట్లెక్కని పోతారు. విక్కీ ఆడు, హారిక ఐషు పోతారు, నేనైతే బ్యాక్ వెళ్ళిపోతా. లేదా తీసుకొచ్చే మరి ఏజ్ లేదంట వద్దాం. సరే ఎందుకు ఏడుస్తున్నావు దీక్షిత? ఎందుకు ఏడుస్తున్నావు? మరి నీ ఏజ్ లేదు కదా, అప్పుడు ఎక్కినావు కదా. ఏజ్ లేనప్పుడు కూడా కొన్ని రూల్స్ వచ్చినాయేమో, అట్లా ఉంటుంది. ఏజ్ బట్టి ఉంటుంది. ఫస్ట్ పోనీ ఇదా అలా అయితే పోతారు. దీక్షిత ఏడుస్తుంది. ఏడవకు, మనం కూడా పైకి పోతున్నాం కానీ కార్లో పోతున్నాం అంతే. ఏడవకు. అరే నీ ఏజ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎగ్గులే సరేనా? ఏడుస్తారు, ఏడిపోద్ది, ఏడుస్తుంది. ఇది ఎక్కనియలేరా నీ ఏడవకు. ఏడవకు దీక్షిత, కమ్మాన్ ఏడవకు, ఏడవకు. స్టెప్స్ ఎక్కే ముందు మనుషులను ఎట్లయితే చెక్ చేస్తారో సేమ్ అట్లనే కార్లను కూడా చెక్ చేసే పైకి పంపిస్తారంట. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్లో ఆగినాం. చెకింగ్లో వాళ్ళు ఏందనంటే మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని తీసి బయట పడేస్తారు, ఏం ఉండనిస్తలేరు. చెకింగ్ అయిపోయినాక ఇక్కడ ముంగడ పక్కకు వచ్చి ఆపుకున్నాం ఫొటోస్ దిగుదామని. ఇక్కడ నుంచి చూస్తుంటే కొండ మొత్తం కనిపిస్తుంది, మొత్తం ఫాగ్ ఉంది పైన కొండ పైన. ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది, వ్యూ పాయింట్ అనుకుంటేది. ఫొటోస్ దిగైతే స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ పైకి. అందరు దిగుతారు ఫొటోస్ కోసం. పైకి వెళ్ళే ముందు అయితే ఇంకా వర్షం ఎక్కువ స్టార్ట్ అయితేనే ఉంది.
నేను అనుకుని కర్స్ ఉండడం వల్ల ఎక్కువ వామిటింగ్ వస్తుంది అనుకున్నా, కానీ అట్లా ఏం లేదు, కడుపులో ఏం తిప్పట్లే. చాలా మంచిగా ఉంది వెదర్ అయితే పైకి వెళ్తున్న కొద్దీ. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మర హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్ ఇది హెచ్విసి ఆఫీస్ అనమాట. మేమైతే కొండపైకి రావడానికి 1 అవర్ పట్టింది. మా బాబాయ్ వాళ్ళు స్టెప్స్ ఎక్కుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 3 అవర్స్ వచ్చేసారు పైకి. అందరు పైకి వచ్చినాక రూమ్స్ అయితే చూడడానికి వెళ్ళినాం. హెచ్విసి కాటేజ్లో ఒక రూమ్ అయితే వచ్చింది, సప్తగిరి కాటేజ్లో ఇంకో రూమ్ అయితే వచ్చింది. మా డాడీ మా బాబాయ్ ఒక 1 అవర్ వరకు లైన్లో నుంచొని 2 రూమ్స్ అయితే బుక్ చేయించారు. ఫస్ట్ హెచ్విసి కాటేజ్లో రూమ్స్ అయితే చూడడానికి వచ్చినాం. ఇక్కడ రూమ్ దొరకడానికి అయితే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఇవి చాలా రూమ్స్ ఉన్నాయి. ఏ రూమ్ ఎక్కడ ఉందో ఏ గల్లీలో ఉందో చూడడానికి అయితే చాలా కష్టం అవుతుంది. కానీ మ్యాప్స్లో మాత్రం రూమ్ నెంబరు కాటేజ్ నేమ్ కొడితే మాత్రం ఈజీగా ఫైండ్ అయిపోతుంది, దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. మొత్తం 2 రూమ్స్ అయితే బుక్ అయినాయని చెప్పినాం కదా, సప్తగిరిలో ఒకటి, హెచ్విసిలో ఒకటి. కానీ అందరం హెచ్విసి రూమ్లోనే ఉన్నాం, ఎందుకంటే సప్తగిరి కాటేజ్లో ఉన్న రూమ్ క్యాన్సిల్ అయిపోయింది. అది ఎందుకనంటే ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే ఒక రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి 2 అవర్స్ మాత్రమే టైం ఉంటుంది బుక్ అయిన తర్వాత. ఇప్పుడు నువ్వు బుక్ చేసుకున్నాక 2 అవర్స్ లోపే నువ్వు చెక్ ఇన్ అవ్వాలి. 2 అవర్స్ టైం దాటినాక ఆ రూమ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మేము నిన్న నైట్ ఇక్కడ హెచ్విసి ఫస్ట్కి వచ్చి రూమ్ చెక్ ఇన్ అయినాము. ఆ తర్వాత ఇంకా సప్తగిరి కాటేజ్లో రూమ్ చెక్ ఇన్ అవ్వకుండా ఫస్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాం. ఇక్కడ ఈ రూమ్ బుక్ చేసినాక ఈ హెచ్విసి రూమ్ ఫైండ్ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది. ఆ తర్వాత ఫుడ్ తినడానికి ఒక 1 అవర్ పట్టింది. అట్లా 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత మేము వెళ్ళి వేరే రూమ్కి చెక్ ఇన్ కోసం వెళ్తే అక్కడ రూమ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే రూమ్ తీసుకున్నాక ఒక 2 అవర్స్ లోపే చెక్ ఇన్ అవ్వాలి, 2 అవర్స్ తర్వాత చెక్ ఇన్ అవుతానంటే క్యాన్సిల్ అయిపోతుంది అది. అందుకనే అందరం ఇక్కడనే అడ్జస్ట్ అయినాం నైట్. నేనైతే కార్లో పడుకున్నా, కొంతమంది అయితే రూమ్లో అడ్జస్ట్ అయ్యారు. ఒకటే రూమ్లో 13 మెంబర్స్ అయితే అడ్జస్ట్ అయినాం. ఇప్పుడు అందరం దర్శనం కోసం రెడీ అవుతున్నాం. ఇక్కడ మొత్తం ఇంకా ఫాగ్ అట్లనే ఉంది. చెన్నైలో తుఫాన్ ఉందంట, అందుకే వెదర్ ఇట్లా ఉంది. ఇక్కడ మొత్తం ఫాగే వెదర్గా. ఇవే మేము తీసుకున్న రూమ్స్. ఈ ఒక్క బిల్డింగ్లో 8 రూమ్స్ అయితే ఉన్నాయి. మేము ఒక రూమ్ తీసుకున్నాం, మిగతా ఖాళీ ఉన్నాయి. కానీ అవి బుకింగ్ చేసుకుంటేనే ఇస్తారు, మీరు ఎక్స్ట్రా మనీ ఇస్తాం ఇప్పుడు ఇవ్వనన్నా కూడా ఇవ్వరు. అది ఓన్లీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. నైట్ ఇక ఫుల్ వర్షము, ఫుల్ ఆకలి, మొత్తం తడిసిపోయినాం కాబట్టి ఇది ఒక రూమ్లోనే అడ్జస్ట్ అవుదాం, మార్నింగ్ వేరే రూమ్ తీసుకుందాం అని చెప్పి అట్లయితే డిసైడ్ అయినాము. ఈ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, అయితే నీట్గానే ఉన్నాయి చాలా. ఈ ఒక్క బిల్డింగ్లో 8 రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ 8 రూమ్స్లో మళ్ళీ ఒక ఫ్లోర్లో 4 రూమ్స్ ఉన్నాయి. ఆ 4 రూమ్స్లో మళ్ళీ ఒక్క సైడ్ 2 రూమ్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ 2 రూమ్స్ ఉన్నాయి. అందులో మాదొక రూము. అందరం అయితే రెడీ కింద దిగుతున్నాం, దర్శనంకి ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉండే అంట, ఆ బస్సెస్లో ఎక్కి దర్శనం దగ్గరికి అయితే వెళ్ళాలి. దర్శనం దగ్గర కాదు అంటే లేపాక్షి సర్కిల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. అందరం రెడీ అయిపోయినాం, కింద దిగినాం. ఇక్కడ దగ్గరలో హెచ్విసి బస్ స్టాప్ ఉంది, అక్కడ ఆగుతాయి అంట ఫ్రీ బస్సెస్. నేను నైట్ చూపించిన హెచ్విసి ఆఫీసు, దాని పక్కనే బస్ స్టాప్. అక్కడ బస్ స్టాప్లో వచ్చి అయితే ఫ్రీ బస్సెస్ ఆగుతాయి. ఆ బస్సెస్ ఎక్కి మనం లేపాక్షి సెంటర్కి వెళ్తే అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళొచ్చు టెంపుల్ లోపలికి. ఇవే ఫ్రీ బస్సెస్, కానీ ఇట్లా రోడ్ పక్కకు ఆగున్నాయి తీసుకెళ్ళవు. ఓన్లీ బస్ స్టాప్లో ఆగునే బస్సెస్ మాత్రమే తీసుకెళ్తాయి ప్యాసింజర్స్ని. ఇట్లా సైడ్కి ఆపుంటే కానీ అవి తీసుకెళ్లారంట. ఇప్పుడే బస్సు ఎక్కి అయితే లేపాక్షి సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి నుంచి టెంపుల్ ఒక వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా ఫాగ్ ఎక్కువైతే అవుతుంది. ఇక్కడ అందరు ఫోటోలు దిగేసి ఇప్పుడు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోతాము. ఎటు చూసినా ఫాగే ఉంది, ఫుల్ ఫాగ్ అయితే ఉంది. ఇక్కడ వర్షం ఏం పడట్లేదు కానీ ఫాగ్ ఎక్కువ పడుతుంది ఇక్కడ. కానీ ఆ ఫాగ్కి మరీ కోల్డ్ అయితే ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం నడుచుకుంటా. వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్ పక్కన, అది ఇంకలా కనిపిస్తుంది లేపాక్షి సెంటర్. అక్కడ నుంచి అందరం అయితే నడుచుకుంటే టెంపుల్ లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ దిగినాక టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. అందరైతే దిగుతున్నారు స్టెప్స్. అందరు అంటారు కదా ఫస్ట్ తిరుపతిలో వరాహస్వామిది అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు అందరం ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే. ఇప్పుడు టెంపుల్ క్యూ లైన్లో అయితే ఉంచినాం. మా మమ్మీ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారు, మేము అందరం పిల్లల వెంకలు అయితే ఉన్నాము.
మాతోటి మా బాబాయ్ నుంచుండు. ఇక్కడ కూడా క్యూ లైన్ అయితే పెద్దగానే ఉంది. ఇంత ఫాగీ వెదర్ ఉన్నా కూడా రష్ అయితే అట్లనే ఉన్నారు. అందరం అయితే నుంచున్నాం మార్నింగ్ వచ్చి లైన్లో. మా మమ్మీ వాళ్ళందరూ ముందు నుంచున్నారు. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం టెంపుల్కి అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా వర్షం అట్లనే పడుతూనే ఉంది. వర్షం అయితే నాన్ స్టాప్ అసలు పొద్దున్న నుంచి, నిన్న నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది, అసలు ఆగట్లేదు. వర్షం పడుతుంది, ఫాగ్ పడుతుంది, వర్షం అయితే ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఆ వర్షంలోనే కూడా అందరు దర్శనం చేసుకుంటారు, లోపల గుండంలో స్నానం చేస్తారు. ఇప్పుడు ఎంత కూల్ ఉండొచ్చు వాటర్ అయితే. టెంపుల్ కూడా అసలు ఏం కనిపించట్లేదు సరిగ్గా, మొత్తం ఫాగ్ తోటి కవర్ అయిపోయింది అంతగానో ముందు ఇక్కడ ఫాగ్ అయితే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చినాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న టికెట్స్ దాన్ని బట్టి ఎక్కడ ఏ లైన్లో నుంచాలో ఆ టికెట్లో రాసి ఉంటుందంట. ఆ సెంటర్కి అయితే వెళ్తే దర్శనం అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడే బయటకు వచ్చినాం, వరహస్వామిది దర్శనం అయితే చేసుకొని అందరం నడుచుకుంటూ మళ్ళీ వెళ్తున్నాం ఆ సెంటర్ దగ్గరికి. టికెట్లో అయితే క్లియర్గా రాసి ఉంటుందంట మీరు ఏ సెంటర్లో అయితే వెళ్ళి క్యూ లైన్లో నుంచోవాలని. ఆ సెంటర్కి వెళ్తే కొంచెం బెస్ట్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అందరం అయితే వెళ్తున్నాం మా సెంటర్ దగ్గరికి అయితే. చూడండి ఎంత ఫాగ్ తోటి మొత్తం టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇట్లా స్టెప్స్ కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ ఉంది. అసలు మేము ఇట్లాంటి వెదర్లో ట్రిప్కి రావడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు మేము ట్రిప్కి వెళ్ళినా సమ్మర్లో వెళ్తాం, కానీ వింటర్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం వింటర్లో బయటికి వచ్చినాము. ఇంత ఫాగ్ చూడడం కూడా అందరం ఫస్ట్ టైం అసలు. అది తిరుపతికి రావడం ఇంత ఫాగ్లో. అసలు వెంకలా చూడండి టెంపులే కనిపించట్లేదు, అంత ఫాగ్ ఉంది. అసలు వెంకలా టెంపుల్ కనిపిస్తుంది ఇట్లా, ఆ టెంపుల్ కూడా కనిపించే అంత ఫాగ్ తోటి నిండిపోయింది మొత్తము. ఇటు నుంచి అయితే వెళ్తే మాకు ఆ సెంటర్ అయితే వస్తుందని చెప్పారు. అందరిని అడుక్కుంటూ వెళ్తున్నాము. ఎవరిని అడిగినా కానీ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఇస్తారు. ఎవరిని అడిగినా చెప్తారు ఇన్ఫర్మేషన్ అయితే. ఇదే మేము రావాల్సిన సెంటర్ అంట. ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఆ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది క్యూ లైన్ మొత్తం అందరి నుంచి. అది టికెట్ లేని వాళ్ళకి ఫ్రీ వాళ్ళకి అది మొత్తము. టికెట్ ఉన్న వాళ్ళకి వేరే లైన్ ఉంటుంది, ఆ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం దూరం లోపలికి వెళ్ళినాక ఫోన్స్ తీసేసుకుంటారంట, అప్పుడైతే రికార్డ్ చేయడానికి ఉండదు. నడుస్తూనే ఉన్నాం ఇంకా అందరం, చాలా దూరం నడిచినాం ఇప్పటికీ. ఇంకా ముందుకు వెళ్ళాలని అంటూనే ఉన్నారు, ఎవరిని అడిగినా ఇంకా ముందుకెళ్ళాలంటారు. ఫైనల్గా అయితే లైన్లో ఉంచున్నాం. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చినాం. దర్శనం చాలా మంచిగా జరిగింది, స్మూత్గా 4 to 5 hours కంప్లీట్ అయింది, ఏం ప్రాబ్లం లేకుండా. మా డాడీ మా బాబాయ్ వాళ్ళు అయితే లడ్డు తీసుకురానికి వెళ్ళారు. మేము ఇక్కడ షెడ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చినాక మళ్ళీ కలిసి అందరం బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇప్పుడైతే అందరం హోటల్కి అయితే వచ్చినాం ఫుడ్ తినడానికి. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటున్నారు. ఇప్పుడైతే మార్నింగ్ తిన్నాం, మళ్ళీ ఇప్పుడే తింటున్నాం ఈవినింగ్. ఇప్పుడు తిని మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఆ రూమ్కి వెళ్ళినాక మళ్ళీ వేరే దగ్గరికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడే తిని బయటికి అయితే వచ్చినాం అందరము.
తిన్న తర్వాత ఇక్కడ సైడ్ షాపింగ్స్ కనిపిస్తే అందరు షాపింగ్ చేద్దామని చెప్పారు. అసలు ఇది లేనే లేదు ప్లాన్లో, కానీ కీర్తన హారిక ఏడ్చుకుంటా ఏదో ఒకటి ఇప్పిమని అడుగుతారు. ఇప్పుడు మా బాబాయ్ తిప్పేయడానికి చూస్తుండే వాళ్ళకి ఏది కావాలో. షాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది టెంపుల్ పక్కన ఉంది షాపింగ్ అయితే. ఇదంతా ఒక షాపింగ్ జోన్ లాగా ఉంది. ఎటు చూసినా మొత్తం షాప్స్ ఉన్నాయి బిల్డింగ్లో మొత్తం. వీళ్ళకి ఇది కావాలంటే ఇది ఒక రీల్ చేయడానికి కోసం ఇది కొంటా అంటారు. దీని ఏమంటారు, బన్నీ హెడ్ ఫోన్సా? పొద్దున ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం లేపాక్షి సెంటర్ నుంచి. అక్కడికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాలి. ఇక వీడియో ఇక్కడితో ఎండ్.